FCRA సోషల్ మీడియాలో ఇప్పుడు సెన్సేషన్. దీన్ని చూసి కొన్ని మతాల వారు ఎందుకు భయపడతారు, అపోజిషన్ పార్టీస్ ఎందుకు ఆందోళన చేస్తారు? ఈ FCRA అంటే సింపుల్ గా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. విదేశాల నుంచి వచ్చేటటువంటి విరాళాలు, నిధులు భారతదేశంలో ఎలా స్వీకరించాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాల్ని నియంత్రించేటటువంటి ఒక. ఇప్పుడు FCRA నిబంధనల్లో మార్పులు వస్తే విదేశాల నుంచి వచ్చే నిధులు పొందే NGOలు, ట్రస్ట్లు, సంస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ విరాళాల వినియోగంపై మరింత పారదర్శకత, లెక్కలు, పర్యవేక్షణ పెరగబోతున్నాయి. అందుకే FCRA కింద నిధులు పొందుతున్న కొన్ని సంస్థలు ఈ మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తాయి. అసలు ఈ బిల్లులో ఏం మారబోతుంది, ఎవరిపై ప్రభావం పడబోతుంది, అది తెలుసుకోవాలంటే FCRA లోని కొన్ని కీలకమైనటువంటి మార్పుల్ని ఒక్కసారిగా గమనించి. ఈ FCRA బిల్లు పాస్ అయితే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చేటటువంటి ఫండింగ్స్ ఏవైతే అవి అక్రమ మార్గాల ద్వారానో లేదంటే మరేదైనా కారణాల చేతనో ఉపయోగించాల్సిన దానికి ఉపయోగించకుండా వేరే వాటికి ట్రాన్స్ఫర్ తప్పనిసరిగా శిక్షార్హులు అవ్వబోతా ఉన్నారు. అందుకే కొంతమంది భయపడుతున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు దీని మీద రాజకీయం చేస్తున్నారని అంటారు. మరి మీరేమంటారు, ఈ బిల్లు సరైనదేనా కాదా?